నమస్తే. ఈవేళ మనం చూడబోయేది ఏంటంటే కరక్కాయని ఎలా మనం ఎన్రిచ్డ్ కరక్కాయగా మార్చుకోవచ్చు. ఇదేంటండి ఆల్రెడీ చెప్పారు కదా మీరు అని అనుకుంటున్నారా? ఆల్రెడీ చెప్పాను. మన సున్నపు నీళ్ళతో, కొబ్బరి వాటర్తో, కొబ్బరి వాటర్తో, మళ్ళీ వచ్చి కుప్పింటాకు జ్యూస్తో, మళ్ళీ బ్రహ్మదండి జ్యూస్తో ఎలా దీన్ని కరక్కాయని ఎన్రిచ్ చేసుకోవాలి అని చెప్పాను ఆల్రెడీ. కానీ అందరూ ఏం అడుగుతున్నారు అంటే నాకు వాట్సాప్లో పెడుతున్నారు, చాలా టఫ్ అయిన మెథడ్ చెప్తున్నారండి, మేము ఎలా చేసుకోవాలి వీటిని అంతా ఎన్రిచ్ చేసుకొని అని చెప్పి అడుగుతున్నారనమాట. సో నేను కూడా సిద్ధగురు గారిని అడిగాను, ఇది అందరు కష్టం అంటున్నారండి, ఇది మనమే చేసిస్తాం కావాలన్న వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు చేసుకోగలిగింది ఏదైనా ఉంటే సింపుల్ వేలో ఒకటి చెప్పండి అని అడిగితే ఆయన ఇచ్చిన టిప్పే ఈవేళ మనం చూడబోతున్నాం. ఓకే, కరక్కాయకి ఎందుకండి అంత ఇంపార్టెన్స్ అంటే తల్లి చేసే మేలు కన్నా కరక్కాయ చేసే మేలు ఎక్కువట. అంటే తల్లి ఎంత గొప్పది, దానికన్నా అంత మేలు చేస్తుందట కరక్కాయ అనేది హెల్త్ విషయంలో అని సామెత ఉంది తమిళ్లో అనమాట. సో కరక్కాయ అనేది మనకి ఆక్సిజన్ లెవెల్ని పెంచడానికి 100% యూజ్ అవుతుంది. నార్మల్ కరక్కాయ పౌడరే అంత యూజ్ అవుతుంది అంటే మనం పెట్టిన ఎన్రిచ్డ్ కరక్కాయ ఇంకా అసలు చెప్పలేనంత యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉంటాయి దానిలో. ఇప్పుడు అది చేసుకోలేకుండా పోతున్నందుకు ఇంకొక టిప్ అనమాట, చాలా సింపుల్ వేలో ఉంటుంది ఇది అయినా మీరు చేసి పెట్టుకోండి ఇంట్లో. లేదు మాకు ఎన్రిచ్డ్ కరక్కాయ లాస్ట్ మెథడ్లో చేసినది కావాలి అంటే మన దగ్గర ఉంటుంది, అది కూడా మీరు తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో కరక్కాయ అనేది ఏమిటి అంటే జనరల్గా మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ని పెంచడానికి యూజ్ అవుతుంది. ప్రతి వాళ్ళకి ఆక్సిజన్ కావాలి కదా, ప్రాణాయామ చేసుకోవాలి. ప్రాణాయామ ఎంతసేపు చేయాలి? ఒక మనిషికి ఎంతనో, ఇప్పుడు 59 years అనుకోండి, 60 minutes చెయ్యాలి. 62, 63 అయిపోయిందంటే 65 minutes మనం చెయ్యాలి ప్రాణాయామ. ఇది ఎన్ని రోజులు చేయాలి? ప్రతిరోజు కావాలి, ప్రతిరోజు మనకి ఆక్సిజన్ కావాలి కదా, అలాగే ప్రతిరోజు ఇది మనకి కావాలన్నమాట, దానిలో డౌట్ ఏమీ లేదు. సో అందరూ చేసుకోలేక బాధపడుతున్నారు కాబట్టి ఈ టిప్ ఈవేళ చెప్తున్నాను, ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కరక్కాయ పౌడర్ని వాడుకోవచ్చు ఇలా చేసుకుని. ఈ కరక్కాయ దేనికి యూజ్ అవుతుంది, ఏంటి దీని ఒక బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఇది డీటాక్సిఫికేషన్గా పనికొస్తుంది, రెజ్యువనేషన్కి పనికొస్తుంది, అండ్ ఇట్ ప్రివెంట్స్ ద డయాబెటీస్ అంట, ఇట్ ఇంప్రూవ్స్ ద కాగ్నేటివ్ ఫంక్షన్ అని చెప్తున్నారు, అండ్ ఇట్ బూస్ట్స్ ద సెక్షువల్ హెల్త్ అనమాట, బోత్ మెన్ అండ్ ఉమెన్కి, అండ్ స్టామినా ఇంక్రీజ్ చేస్తుందట. ఇది డైజెషన్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందట, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందట. ఇది ఇట్ హీల్స్ ద వూండ్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఇది ఏమైనా పుండులు కానీ గాయాలు కానీ పడినప్పుడు దానిపైన పెట్టినా కూడా ఇది ఈజీగా దాని తొందరగా మానిపోతుందట. అండ్ ఐస్కి, విషన్కి కూడా ఇది బాగా పనిచేస్తుంది. స్కిన్ హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇది ఫేస్ మాస్క్ లాగా కూడా యూజ్ చేస్తారట. అండ్ పింపుల్స్ వచ్చేసి ఎక్కువ పెద్ద పోర్స్ ఉంటాయి కదా, ఆ పోర్స్ రెడ్యూస్ చేసే ప్యాక్ లాగా కూడా యూజ్ అవుతుందట ఇది. ఇంకా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా కళ్ళ చుట్టూ, దానికి కూడా ఇది పోతాయట, ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కువ ఉంది కదా అందువల్ల. అండ్ హెయిర్కి కూడా ఇది చాలా మంచిదట. ఇంకా రెస్పిరేటరీ ఆర్గన్స్ అంటే మనం అందుకే ఆక్సిజన్ చెప్పేసాం, రెస్పిరేటరీ ఆర్గన్స్ అనుకుంటా సపరేట్గా. ఇంకా హార్ట్ హెల్త్కి చాలా మంచిదంట. ఇది వచ్చి వయాగ్రా లాగా యూజ్ అవుతుందంటండి. వయాగ్రా వినే ఉంటారు కదా, సో వయాగ్రా లాగా బోత్ మెన్ అండ్ ఉమెన్కి యూజ్ అవుతుంది. సో సెక్షువల్ లైఫ్కి చాలా 100% యూజ్ అవుతుంది అనమాట ఈ కరక్కాయ పౌడర్. దీనిలో అంత ఆక్సిజన్ ఉంది. ఇన్ని విషయాలకి యూస్ అయ్యే ఈ కరక్కాయ పౌడర్ని మామూలుదే మనకి అంత హెల్ప్ఫుల్ అయితే, ఇప్పుడు సిద్ధగురు గారు అది కష్టమని చెప్పంగానే ఎన్రిచ్డ్ కరక్కాయ ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్పారు, ఆ మెథడ్ చూడండి మీకు ఎంత ఈజీగా ఉంటుందో చూద్దాం. చార్కోల్ మనకి దీనిలో దొరుకుతాయి, అమెజాన్లో దొరుకుతాయి. లేకపోతే మన బొగ్గులు ఉంటాయి కదా, అయన్ చేసుకోవడానికి పెట్టుకొని ఉంటారు బొగ్గులు, ఆ బొగ్గులు తీసుకోండి. ఆ బొగ్గులు తీసుకొని బాగా పౌడర్ చేసుకోండి, బాగా రాయి పెట్టి కొట్టేసుకొని పౌడర్ చేసుకోండి. కరక్కాయ తెచ్చుకొని దాని లోపల ఉన్న విత్తనాలు తీసేసి పడేసేయండి.
ఆ పైన ఉన్న తోలు ఉంది కదా, తోలుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. వేపినప్పుడు తొందరగా వేగడం కోసం చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకో, మరీ చిన్నది కాదు, కొంచెం దానిలో కొంచెం 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 లిమిటెడ్గా దాన్ని చేసి చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఎంత కొలత వేసుకోవాలి అంటే 100 గ్రాములు కరక్కాయ ఉన్నాయనుకోండి మన దగ్గర, అంటే విత్తనంతో ఉన్నప్పుడు లెక్క కాదండి, విత్తనం తీసేసినాక లెక్క చూసుకోవాలి. 100 గ్రామ్స్ ఉన్నాయనుకోండి, మనం 300 గ్రామ్స్ ఈ బొగ్గు పౌడర్ కావాలి. బొగ్గు పౌడర్ 300, 1:3 అనమాట. 300 గ్రామ్స్ వచ్చి మనం ఇనప మూగడలో వేపేసి వేపాలి. ఫస్ట్ సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే ఇది ఏమవుతుంది అంటే కరక్కాయ వచ్చి మాడిపోయి పాడైపోతుంది. కాబట్టి ఫస్ట్ ఈ బొగ్గు పౌడర్ని పెట్టి కాసేపు వేపాలి. కాసేపు వేపుతూ ఉన్న తర్వాత ఈ కరక్కాయ తోలు ఉంది కదా, దాన్ని తీసి ఆ బొగ్గు పౌడర్లో వేసేసి సిమ్లో పెట్టి వేపాలండి. అదొక్కటే దీనిలో 3 hours పడుతుంది. సిమ్లో పెట్టి బాగా వేపుతూ ఉండాలి. వేపుతూ ఉన్న తర్వాత అప్పుడు మనకి తెలిసిపోతుంది ఫస్ట్ వేసినప్పుడు ఎలా ఉంది కరక్కాయ, తర్వాత అది గట్టితనం పడడం అండ్ స్టిఫ్గా అవ్వడం, ఇంకా స్మెల్ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుందన్నమాట. బొగ్గు పౌడర్లో వేగుతూ ఉండేటప్పటికి అంత బాగా స్మెల్ వస్తుంది. మనకి తెలిసిపోతుంది 3 hours అయ్యేప్పటికి ఇది బాగా వేగింది అని. అప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసి ఇంకా మనం, అంటే ఇది కట్టెల పొయ్యిలో చేస్తే చాలా విశేషం. నా దగ్గర లేదండి అనే వాళ్ళకి మామూలు గ్యాస్లోనైనా చేయండి, కానీ ఇనుప మూగుడు మాత్రం గ్యారంటీ ఇనుప మూగుడులో చేస్తేనే బాగుంటుంది ఇది. సో చేసిన తర్వాత దీన్ని పొయ్యి ఆర్పేసుకొని పెట్టుకుంటాం కదా. బాగా ఈ పొడి అంతా బాగా చల్లారిపోయిన తర్వాత చూస్తే ఈ కరక్కాయ స్కిన్ ఉంది కదా, దాన్ని అంతా అలా కొట్టేసేసి దానిలో కొంచెం కూడా ఆ బ్లాక్ బొగ్గు పౌడర్ లేకుండా చూసుకోండి. తీసుకొని ఇంకొక ప్లేట్లో పెట్టుకొని కొంచెం ఆరినాక మిక్సీలో వేసి దంచుకోవడం అని అంటే ఇంకా దారి లేకపోతే దంచుకోండి. మామూలుగా అయితే మనం నూరే రాయి ఉంటుంది కదండి, దానిలో రోల్ లాగా ఉంటుంది కదా, రోల్లో వేసి దంచేసుకొని ఒక వైట్ క్లాత్ పెట్టి వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఇది శ్రేష్టం అనమాట. లేదు అనుకుంటే మిక్సీలో వేసుకోండి, మీ ఇష్టం. ఇంకా దానిలో ఆల్టర్నేటివ్ నేనేం చెప్పలేను. కానీ కరెక్ట్ అయిన విధానం ఏంటంటే మీరు రోట్లో వేసి నూరి గుడ్డలో దాన్ని వడపోసి ఆ పౌడర్ని పెట్టుకోవడం కరెక్ట్ మెథడాలజీ. పెట్టుకొని దీన్ని అలా పెట్టుకుంటారు. ఇంట్లో పెట్టేసుకుంటే మీరు ఇంక ఇది ఎప్పటికీ మీకు మెడిసిన్ అండి. దీనికి ఎక్స్పైరీ అట్లా ఏం ఉండదు. తొందరగా ఒక మంచి గాజు బాటిల్లో వేసి పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లా, బయటే పెట్టవచ్చు ఇది. సో దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి ఆక్సిజన్ స్టామినా లేదు, ఆక్సిజన్ లేకుండా ఉంది, మనకు ఊపిరి ఆడట్లేదు, ఇలా అంతా అనిపించినప్పుడు కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలి, నీళ్లు పోయకుండా ఫస్ట్ తీసుకునే కొబ్బరి పాలు. ఆ కొబ్బరి పాలు 1 గ్లాసు 1/2 గ్లాసు ఎంతో కొంత తీసుకొని 1 స్పూన్ ఈ పౌడర్ని కలిపేసి దానిలో మీరు తీసుకున్నట్టయితే ఎవరికైతే ఇబ్బంది ఉందో, శ్వాస ఇబ్బంది ఉందో వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్, వెంటనే ఉపశమనం ఇస్తుందండి. మీరు ముందుగా ఒకసారి ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయని చూసుకోండి. ఇది తాగేసి ఒక 1/2 hour కల్లా చూడండి, చెక్ చేయండి, మీకే తేడాలు తెలిసిపోతాయి. కొబ్బరి పాలు కూడా ప్యూర్ కొబ్బరి పాలు అయి ఉండాలి, వాటర్ అస్సలు పడకుండా ఉండాలి దానిలో. అలా ప్యూర్ దానిలో మనం వేసుకోవాలి. 1 స్పూన్ కలిపేసుకొని తాగాలి. రోజుకి ఒక్కసారి తాగితే చాలు. 1 వారం 10 రోజుల్లో అంత మంచి స్టామినా తెలిసిపోతుంది మనకి. లేదు నా వల్ల కొబ్బరి పాలు తీయలేకపోతున్నాను, నేను మామూలుగా తాగొచ్చు అంటే మామూలు వాటర్లో వేడి నీళ్ళలో కలుపుకొని కూడా తాగొచ్చు. కానీ చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు శ్వాస కోసం అండ్ ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది, కొబ్బరి పాలలో వేసుకునేది. సో తయారు చేసుకోగలిగిన వాళ్ళు ఈ విధంలోనైనా తయారు చేసుకోండి. లేదు మాకు కావాలి అన్న వాళ్ళు మాకు వాట్సాప్ పెడితే మీరు మా దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు. మేము చేసేది ఆ మెథడాలజీలో చేస్తాం. ఇంకొకటి ఎన్రిచ్డ్ మెథడాలజీలో మన దగ్గరికి అలా మనం తయారు చేస్తున్నాం. ఈ మెథడాలజీ మీరు ఈజీగా చేసుకోవడం కోసం చెప్పినది. తయారు చేసుకున్న వాళ్ళు తయారు చేసుకొని మీ యొక్క బెనిఫిట్స్ని మా కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.